నేను 'నమో మెహర్ బాబా' నాదే పాడతాను. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ పవ భయ భంజన పరమ పావన పవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతంతము చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం అనుగ్రహింపుము ఔయయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా చాలా బాగా కాపాడారు. ఇప్పుడు మెహర్ కృతి ఉందా? కృతి ఉంది ఉంది జై బాబా పాడు. జై బాబా పాడమ్మా పాడు. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय మేలుకొలిపి మోక్షము సగుట విచిత్రము
విచిత్రమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మేలు కొలిపి మోక్ష మొసగుట విచిత్రమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే జా బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే మౌనమున సందేశమొసగుట విలాసమే మౌనమున సందేశమొసగుట విలాసమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మేలు కొలిపే మోక్షమొసగుట విచిత్రమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబాకి జై. కృతి చాలా బాగా పాడావు. చాలా బాగా ఇంత చిన్న వయసులోనే ఎంత పాడుతున్నావు అంటే పెద్దయ్యాక ఇంకెంత బాగా పాడతావో. జై బాబా. నెక్స్ట్ మెహర్ కుమార్ గారు రెడీగా ఉన్నారా? जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఊపిరి కన్నా చేరువట ఊహానట ప్రేమే ఆతని
తత్వమట ప్రేమను ఆతడు కోరునట ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట మేల్కొల్పుటకే వచ్చనట మేల్కొల్పుటకే వచ్చనట అందుకే మౌనం బూనెనట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట మిథ్యానుభవములు తొలగునట మిథ్యానుభవములు తొలగునట దివ్యానుభవములే కలుగునట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట చిన్ముద్రే తన చిహ్నమట చిన్ముద్రే తన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, చాలా బాగా పాడారు. ఇప్పుడు నేనే ఒక పాట పాడతాను. నా పేరు ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని నర నరమున బాబా అను నామమే జీవమై నా గళమున మెహరు అను స్వరములే నిలయమై నర నరమున బాబా అను నామమే జీవమై నా గళమున మెహరు అను స్వరములే నిలయమై నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో బాబా ఎద ఎదలో పదిలమవ్వని
ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమా త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతముని స్మరణయే కోరుతా దైవమా సర్వమై కాసుమా సాన్నిధ్యము చేతుమా సర్వమై కాసుమా సాన్నిధ్యము చేతుమా సాకారా మెహరు బాబా బాబా అవతారా మెహరు బాబా సాకారా మెహరు బాబా బాబా అవతారా మెహరు బాబా ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఇప్పుడు మావయ్య గారు ఉన్నారా పాడడానికి మావయ్య గారు జై బాబా ఉన్నారు పాడండి జై బాబా నాన్నగారు వినిపించట్లేదు వినిపించట్లేదు బాబా ఇప్పుడు వినిపిస్తోంది అవతార్ మెహర్ మనం ఈరోజు అది ఒకసారి దాంట్లో ఉండే చిస్తో ఒకసారి అనుకుందాము. అవతారాన్ని విశ్వగీతం దాని గురించి మనం విప్లవీకరించుకున్నాం. ఒకసారి మళ్ళా రిపీట్ చేద్దాం. అవతారుడు తన సేవకు అంకితమైన కార్యకర్తల ఎడల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. విశ్వ కార్యక్రమమునకు సంబంధించి గీతరచనకు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమికులు ఆ గీతాన్ని ఆలపించడానికి సహాయపడతాడు అని బాబా చెప్పారు. అవతారుడు తన భౌతిక శరీరం విడిచిపెట్టినప్పటికీ తన ప్రేమికులతో సంభాషిస్తూనే ఉంటాడని బాలాడ్ ద్వారా మనందరికీ తెలియచేశాడు. కాన్వర్సేషన్ విత్ అవేకనర్ని మనకు ప్రత్యక్ష ఉదాహరణ. పాటల రచయితలకి పాటలు పాడేవారికి ఈర్షా అసూయలు ఉండవచ్చునేమో కానీ రాసేది రాయించేది పాడేది పాడించేది వినేది అన్నీ ఆయనే అయినప్పటికీ మనం బలహీనతల్ని ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాడు. తద్వారా మన సంస్కారాలను బంధాలను గారములు చేరగలిగి అగ్నిలో దహించి వేస్తూ మన తాలూకా సంస్కారాలను దహించి వేస్తూ ఉంటాడు. అంచేత రచయితలు పాటలకి పాడేవారికి ఎంతటి ప్రాముఖ్యతను ఇచ్చాడో ఈ చాప్టర్ ద్వారా మనం తెలియజేసుకున్నాం. అందులో భాగంగా కాన్వర్సేషన్ విత్ ఏ అవేకనర్ లో ప్రతి చాప్టర్ని తనదైన శైలిలో మన తెలుగు ప్రేమికులకి అందించిన మన శ్రీను. అంచేత ఈ కోవలకే వస్తారు గాయకులు అందరూ కూడా మనం బాబా ప్రేమలో పొందడానికి ప్రయత్నం చేస్తున్నవారే. అంచేత ఒక చక్కనైన పాట కాన్వర్సేషన్ విత్ ఏ అవేకనర్
సంబంధించి ఒక తెలుగు ట్రాన్స్లేషన్ పాడుకుందాం మనం ఇప్పుడు. అవతార్ మెహర్ బాబాకి జై. కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రొద వినిపించింది, కమ్మని నిదురది చెదిరింది. ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది, ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది, పరవశమున ఎద పలికిన భావం బాబా బాబా, పరవశమున ఎద పలికిన భావం పాటగా ప్రాయగా తపించాను, కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రొద వినిపించింది, కమ్మని నిదురది చెదిరింది. చరణమురాసే తరుణములోనే తలపుల సౌవడి చెవి సోకింది, చరణమురాసే తరుణములోనే తలపుల సౌవడి చెవి సోకింది, ఏదో సౌవడి ఎందుకు నాకని బాబా బాబా, ఏదో సౌవడి ఎందుకు నాకని పాటలు మునిగితే మురిపముతోనే, కమ్మని నిరురది చెదిరింది, చిరుజల్లుల రొద వినిపించింది, కమ్మని నిరురది చెదిరింది. మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుతూ, మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుతూ, చినుకుల తడసి చిరునవ్వులతో బాబా బాబా, చినుకుల తడసి చిరునవ్వులతో కనిపించిన నిన్ను దర్శించాను, కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రొద వినిపించింది, కమ్మని నిదురది చెదిరింది. దయచేయమని నిన్ను పిలుచుచునే, దయచేయమని నిన్ను పిలుచుచునే, వడి వడిలోనికి పరుగులు తీసాను, దయచేయమని నిన్ను పిలుచుచునే, వడి వడిలోనికి పరుగులు తీసాను, దోవతులతో నేను తిరిగొచ్చాను బాబా బాబా, దోవతులతో నేను తిరిగొచ్చాను, ప్రభు నిన్ను కానక విలపించాను, కమ్మని నిదురది చెదిరింది, చిరుజల్లుల రొద వినిపించింది,
కమ్మని దురది చెదిరింది. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా నిర్యాణానంతరం ఆయన భౌతిక శరీరం చాలించిన తర్వాత కూడా మన ప్రీతమ బాబా పాలనాటుతో ఏ విధంగా సంభాషించాడో అది ఊహ అయినప్పటికీ ఎంతటి కమ్మని అనుభూతి తను పొందాడో మనం ఈ పాట ద్వారా మనం కూడా ఆ అనుభూతిని పొందడానికి కించిత్ ప్రయత్నం చేశాం. అంచేత అవతారుడు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ మన తోడు నీడగా ఉంటూ ఉంటాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం వేరే ఏది అక్కర్లేదు. బాలనాటు తన రచనల ద్వారా ఆయన తాలూకు అభిప్రాయం తెలిస్తే ఆ పాటల ద్వారా మనం ఆ ఆనందాన్ని పొందడం ఎంతైనా అది మన భాగ్యం. మన ప్రేమికులకు మాత్రమే, మన బాబా ప్రేమికులకు మాత్రమే, అవతార్ మెహర్ బాబా వారి ప్రేమికులు మాత్రమే అది సాధ్యం అని చెప్తూ ఈ అవకాశం కల్పించిన అవతార్ మెహర్ బాబా వారికి ధన్యవాదాలు. జై బాబాలు. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా రావణమూర్తి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. మావయ్య గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. బాలనాటు గారు రాసిన వాటి గురించి మంచి మంచి పాట పాడి దాని గురించి వివరించి కూడా వివరించారు. జై బాబా. థ్యాంక్ యూ మీకు. జై బాబా. నెక్స్ట్ మెహర్ సుధా గారు ఉన్నారా రెడీగా? జై బాబా ఉమా. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడని అన్నావు అనంత. విగ్రహారాధన చేసాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాకు. సాధనాలెన్నో చేసాము ఇన్నేళ్ళు, సహన విసుమంతా రాలేదు మాకు. విగ్రహారాధన చేసాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాకు. సాధనాలెన్నో చేసాము ఇన్నేళ్ళు, సహన విసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. మెహరు మెహరనుచు మై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేదభావాలు మరిచాము. మెహరు మెహరనుచు మై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేదభావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత.
ప్రేమ వరమనుచు తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము, ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము, ప్రేమ వరమనుచు తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము, ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము, మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే, మెహరు మెహరనుచూనే మెహరు శ్రీ అనుచూనే, బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహారు, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చాలా మంచి పాట వినిపించారు. జై బాబాని. నెక్స్ట్ మెహర్వాణి వదిన ఉన్నారా పాట పాడడానికి? జై బాబా. ఉమ్మా జై ఉమ్, బాబా. పాడండి పాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఈరోజు పాట స్పీచ్ కూడా నాదే కాబట్టి నేను లాస్ట్ సాంగ్ పెట్టుకున్నాను, అలా కంటిన్యూ అయిపోతుంది ఉమా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. వినుపోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా, వినుపోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా, ప్రేమను కోరారా నా ప్రేమికులయ్యారా, స్వచ్ఛమైన ప్రేమ నాకు కానుక ఇవ్వాలి, ప్రేమను కోరారా నా ప్రేమికులయ్యారా, స్వచ్ఛమైన ప్రేమ నాకు కానుక ఇవ్వాలి, నిజాయితీ కావాలి నా కార్యంలో, నిస్వార్థత నిండాలి నీ చేతలలో, నిజాయితీ కావాలి నా కార్యంలో, నిస్వార్థత నిండాలి నీ చేతలలో, బాబాయే ఉండాలి నీ జానల్లో, బాబాయే ఉండాలి నీ జానల్లో, అహం మరచిపోవాలి ఆనందంలో, అహం మరచిపోవాలి ఆనందంలో, వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా, ఆంధ్రకు వచ్చాను మీ ప్రేమను చూశాను, నన్ను మీరు ప్రేమించే తీరును మెచ్చాను, ఆంధ్రకు వచ్చాను మీ ప్రేమను చూశాను, నన్ను మీరు ప్రేమించే తీరును మెచ్చాను, ప్రపంచమే కాదన్న పరమాత్ముడనే, ప్రజలంతా అవునన్న అవతారుడనే, ప్రపంచమే కాదన్న పరమాత్ముడనే, ప్రజలంతా అవునన్న అవతారుడనే, అవకాశం ఇచ్చాను నా కార్యంలో, అవకాశం ఇచ్చాను నా కార్యంలో, పాలు పంచుకోవాలి పరమార్థంలో, పాలు పంచుకోవాలి పరమార్థంలో, వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా, వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా,
మెప్పును కోరద్దు, ఏ గొప్పకు పోవద్దు, నా కోసం పని చేయాలని మరువద్దు. మెప్పును కోరద్దు, ఏ గొప్పకు పోవద్దు, నా కోసం పని చేయాలని మరువద్దు. మెప్పు కోరుకున్న నాడు పని ఆపండి, మెప్పు కోరి చేసిన పని దండగా అవునండి. మెప్పు కోరుకున్న నాడు పని ఆపండి, మెప్పు కోరు చేసిన పని దండగా అవునండి. ఆర్తిని మించిన పనులను చేయకండి, శక్తిని మించిన పనులను విడనాడండి. చేయగలుగు పని మాత్రం చేపట్టండి, చేయగలుగు పని మాత్రం చేపట్టండి. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. డబ్బును దండారా, మరి ఖర్చును చేశారా, లెక్క జమాలేని ఖర్చు చేయగ చూసారా. డబ్బును దండారా, మరి ఖర్చును చేశారా, లెక్క జమాలేని ఖర్చు చేయగ చూసారా. లెక్కలేని జన్మలకది కారణమవుతుంది, అవినీతికి మోసానికి కారకమవుతుంది. లెక్కలేని జన్మలకది కారణమవుతుంది, అవినీతికి మోసానికి కారకమవుతుంది. దివ్య కార్యమంత బుగ్గి పాలవుతుంది, దివ్య కార్యమంత బుగ్గి పాలవుతుంది. దివ్యమయుని పరువు వీధి పాలవుతుంది, దివ్యమయుని పరువు వీధి పాలవుతుంది. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. దివ్య కార్యమంటే మరి ప్రచారమే కాదు, పథకాలను పత్రాలను పంచుకొనుట కాదు. దివ్య కార్యమంటే మరి ప్రచారమే కాదు, పథకాలను పత్రాలను పంచుకొనుట కాదు. ప్రేమ హృదయం ఉండాలి కార్యకర్తకి, ప్రేమ పంచి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ప్రేమ హృదయం ఉండాలి కార్యకర్తకి, ప్రేమ పంచి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. నిన్ను నీవు నా పనిలో మరచిన నాడే, నిన్ను నీవు నా పనిలో మరచిన నాడే, నన్ను కోరి వస్తారు ప్రజల నాడే, నన్ను కోరి వస్తారు ప్రజల నాడే. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. వినుమోయి ప్రేమిక తరించే దారిరా, కార్యకర్తలకు బాబా శాశ్వత సూచనలురా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కార్యకర్తల సమావేశం 1/3/1954 రాజమండ్రి గురుకులంలో నిర్వహించారు. అది అఖిల భారత కార్యకర్తల సమావేశం. అయితే బాబా పని చేసినప్పుడు కేడిఆర్ఎం కుటుంబ శాస్త్రి, ధనపతిరావు నాయుడు, రంగారావు గారు, మల్లికార్జునరావు గారు, రంగనాయకులు గారు, మల్లికార్జునరావు గారు, వీళ్ళ నలుగురు కూడా ఆంధ్రాకి బాబాని పరిచయం చేసిన వాళ్ళు. అయితే వీళ్ళు కేడిఆర్ఎం అని బాబానే పెట్టారు. అది కేడిఆర్ఎం అని అంటే అది బాబా పెట్టింది, అది కేడిఆర్ఎం అని. వాళ్ళ నలుగురిని కూడా బాబా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి బాబా అంటే చాలా ప్రేమ. అయితే ఎక్కడ బాబా ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే,
మీరందరూ నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆంధ్ర వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. కానీ ఎక్కడో ఏదో లోపం ఉంది. అందుకే నేను ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాను అని చెప్పి బాబా చెప్పారు. అదేంటంటే ఇందులో అప్పుడు 1/3/1954 అందరూ మొత్తం అఖిల భారత మొత్తం ఇండియాలో ఉన్న కార్యకర్తలందరూ గూడా ఆ రోజు సమావేశానికి హాజరయ్యారు. అది రాత్రి 9 గంటల నుండి ప్రారంభమైంది ఆ సమావేశం. అప్పుడు బాబా ఏం చెప్పారంటే హ్మ్. అంటే రాజకీయ చర్చలు జరుగుతున్నప్పుడు, లేదంటే ఇంకో చర్చలు జరుగుతున్నప్పుడు, ఇంకేమైనా చర్చలు జరుగుతున్నప్పుడు, ఏవైనా సమావేశాలు జరుగుతున్నప్పుడు గాని, లేదంటే ఏదైనా పని మిగతా భౌతికాంశాలకు సంబంధించిన పని చేసినప్పుడు గాని, ఎక్కడైనా నలుగురు కలిసి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అభిప్రాయ భేదాలవనియండి, మనస్పర్ధలవనియండి, ఇంకోటవనియండి వస్తాయి. కానీ ఇది దివ్య కార్యక్రమం, భగవంతుని కార్యక్రమం మీరు చేస్తున్నప్పుడు అలాంటి అభిప్రాయ భేదాలకు గాని, లేకపోతే ఇంకో దానికి గాని తావుండకూడదు. నా ఇక్కడ బాబా ప్రేమికులు, ఆంధ్ర ప్రేమికులు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు నన్ను. కానీ ఏదో చిన్న లోపం నాకు కనిపిస్తోంది. అందుకే నిర్వహిస్తున్నాను అని చెప్పి, ఎలా ఉండాలి? ఎలా చేయాలి? అంటే ఈ కేడీఆర్ఎం సంబంధించి ముందు రోజు ఒక జీప్ అంటే వీళ్ళు సమావేశానికి వస్తున్నప్పుడు వాళ్ళ జీప్‌కి చిన్న యాక్సిడెంట్ అవుతుందనమాట. జీపు తలకిందులుగా అయిపోతుంది. కానీ అందులో ఎవరు ఆ నలుగురు గూడా చచ్చిపోకుండా వస్తారు. అప్పుడు బాబా అంటే ఆ నలుగురికి చిన్న చిన్న దెబ్బలతో వాళ్ళు సమావేశానికి హాజరైపోతారు. ప్రమాదం తప్పిస్తారు బాబా. అది ఎందుకు చెప్తారు అంటే, అన్ని ప్రదేశాల్లోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఉత్తరప్రదేశ్ అవనండి, ఆంధ్ర అవనండి, హమీర్పూర్ అవనండి, ఎక్కడ గూడా అన్ని చోట్ల ఈ సందేశాలు, ప్రసంగాలు ఇవన్నీ గూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగడం వల్ల దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు. నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, నాకు హారతులు ఇవ్వడం గాని, పూజలు చేయడం గాని, దండలు వేయడం గాని, వంగి ప్రమాణాలు చేయడం గాని, ఇటువంటి వాటి వల్ల అసలేమాత్రం వీటికి అర్థం లేదు. యుగాలుగా ఇవన్నీ మీరు చేస్తూనే ఉన్నారు. నేను ఇవన్నీ వింటూనే ఉన్నాను. దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. నేను కోరేదేంటి అంటే నిజంగా పని జరగాలి. నిజంగా బాబా వర్క్ జరగాలి. ఈ హారతులు, దండాలు ఇవన్నీ భజనలు ఇవన్నీ ఏం కాదు. నిజమైన పని జరగాలి. అంటే ఇంకా అది ఎలా ఆ పని ఎలా ఉండాలి అంటే, మనం మర్చిపోయి పని చేయాలి అని చెప్పారు. అంటే మనందరినీ రక్షిస్తున్నాడు బాబా అని మనం అనుకుంటున్నాం కదా! ఈ అంటే మనల్ని ఖచ్చితంగా బాబా రక్షిస్తున్నాడు. ఆహ్, వాళ్ళు కేడీఆర్ఎం యాక్సిడెంట్ అవుతుంది కదా! అప్పుడు బాబా చెప్తారు, నేను రక్షించలేదు. ఈ సమావేశం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని బ్రతికించింది. ఈ సమావేశం ఎందుకు పెడుతున్నానంటే, మీరు భౌతికంగా నిన్న చనిపోయినట్టే లెక్క ఇప్పుడు బాబా ప్రేమను ఉన్నతంగా చాటే వ్యక్తులుగా మీరిప్పుడు బతకండి. మీరు నిన్న అంటే అంతవరకు వాళ్ళలో మనస్పర్ధలొచ్చాయి. లెక్కల విషయంలో అవనియండి, ఇంకో విషయంలో అవనియండి, ఈ నలుగురి మధ్య మనస్పర్ధలొచ్చి వాళ్ళు కీచులాడుకుంటున్నారంట. అంటే కార్యకర్తలంటే అలా ఉండకూడదు అని ఆ యాక్సిడెంట్‌ని తప్పించేది ఈ సమావేశం. ఇది అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అందరూ కూడా కార్యకర్తలున్నారు అంటే ఎలా ఉండాలి అన్నది ఖచ్చితంగా చెప్పారు అందులో. ఆ సమావేశంలో చెప్పారనమాట. ఇంకా పని అంటే ఎలా చేయాలంటే, పని చేస్తున్నారు. ఎలా చేస్తున్నారట, మనం పని చేస్తున్నాం అనుకుంటున్నాం. మనం బాబా వర్క్ చేస్తున్నాం అనుకుంటున్నాం. బాబా వర్క్ చేయడానికి పెద్ద, చిన్న, ధనిక, పేద ఇలాంటివేమీ లేవు. అందరూ గూడా మన ఆంధ్రాలో అందరూ గూడా చాలా ప్రేమగా పని చేశారు. కానీ నలుగురు కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా అసూయలు గాని, ద్వేషాలు గాని ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ ఉండకుండా మీరు చేయగలిగితే ఆ పని చేయండి. కానీ అవన్నీ లేకుండా చెయ్యలేకపోయారు వాళ్ళు. ఖచ్చితంగా తేడాలొచ్చాయి. ఏదో డబ్బుల విషయంలోని, లెక్కల విషయంలోని వాళ్ళకి తేడాలొచ్చి వాళ్ళందరూ ఏం చేస్తు అంటే కీచులాడుకోవడం మొదలుపెట్టారు. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో. ఇంకా మిగతా వాళ్ళు గూడా అంటే అప్పటికి సెంటర్స్ వచ్చాయి. మిగతా వాళ్ళు గూడా ఎందుకు కేడీఆర్ఎం మాట వినాలి? వీళ్ళ మాటే వినాలి. మనం మట్టుకు మనం సొంతంగా చేసుకోలేమా పనులు? అన్న స్థాయికి గూడా మిగతా వాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ గూడా బాబా సర్వాంతర్యామి గాబట్టి ఆయనకన్నీ తెలుస్తాయి. తెలియకపోవడం ఉండదు. ఇవన్నీ తెలియడం వల్ల ఈ కీచులాటలు, మనస్పర్ధలు ఇవన్నీ ఉండడం వల్ల డబ్బులు, లెక్కలకు సంబంధించి తేడాలుండడం వల్ల ఆ సమావేశాన్ని ఆ రోజు చెప్పారు. అయితే ఎలా చేయాలి పని అన్నది బాబా వివరించారు. అయితే పని చేసినప్పుడు ఇందులో ఈ పాటలో అంతా మొత్తం ఆ రోజు కార్యకర్తల సమావేశంలో ఏదైతే బాబా చెప్పారో అదంతా గూడా ఈ పాటలో వచ్చేసింది.
ప్రేమను కోరి మనం బాబా దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అది స్వచ్ఛంగా ఉండాలి. అది ఏది ఆశించకుండా ఉండే ప్రేమ నాకు కావాలి. ఇంకా ఎలా ఉండాలి అంటే అతను పని చేసేటప్పుడు ఖచ్చితంగా నిజాయితీగా ఉండమన్నారు. నిస్వార్థంతో ఆయన పని చేయమన్నారు. ఆయన పని అవ్వనియండి, ఏ పని అవ్వనియండి, మనం మన లైఫ్‌లో నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. అప్పుడు మనం బాబా పని చేయడానికి అర్హత సంపాదించుకుంటాము. అంటే కార్యకర్తగా ఉన్నవాడు నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. తన ప్రేమను కోరాలి, ప్రేమికులవ్వాలి అంటే ఈ 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. ఇంకా ఇంకా ఎలాగా బాబావే మన తలపులో, మాటల్లో, చేతల్లో అన్నీ కూడా మనం ప్రేయర్ చదువుకుంటున్నాం. తలుపుల్లో, మాటల్లో, చేతల్లో నీచానుసారము చేయజాలక నిరంతరం విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింపు వేడుకొంచున్నాము అని మనం చదువుతున్నాం. అంటే ప్రతి క్షణం మనని మనతో పాటు బాబా ఉండాలి. అదే ఏ ఆలోచన అవనిండి, ఏ పనవనిండి, ఏదవనిండి బాబా ఉండాలి. అక్కడ నేను చేస్తున్నాను అన్న అహం లేకుండా బాబా ఉండగలిగితే అప్పుడు బాబా ప్రేమికులుగా మారండి. ఒకటి నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, అహం ఉండకూడదు. ప్రతి క్షణం బాబా ధ్యానంలో ఉంటేనే మీరు ప్రేమికులుగా మారండి. నా దగ్గరికి ప్రేమను ఆశించి రండి అని చెప్పి మొదటి చరణంలో చెప్పారు. నెక్స్ట్ అంటే ఇవన్నీ గూడా మొత్తం సబ్జెక్ట్ అంతా ఏదైతే ఉందో అదంతా గూడా ఈ పాట రూపంలో మనకి ఇచ్చారు. శ్రీనంకులు రాసిన పాట ఇది. ఎంత అద్భుతంగా రాసారంటే మొత్తం సబ్జెక్ట్ ఇది ఇంచుమించుగా 10 పేజీలో 15 పేజీలో ఎంతో ఉంది ప్రవచనలో కార్యకర్తల సమావేశం కోసం. అదంతా గూడా అందులో వచ్చేసింది. ఎంత అద్భుతంగా రాయించారో బాబా ఆయన చేత. నిజంగా శ్రీనంకుల్‌కి ధన్యవాదాలు. అయితే నెక్స్ట్ ఆంధ్రాలో ప్రేమికులు చాలా ప్రేమిస్తారు నన్ను. చాలా గొప్పగా ప్రేమిస్తారు. కానీ ఎవరు ఏమనుకున్నా, ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను భగవంతుడిని, నేను అవతారుడిని. ఖచ్చితంగా నేను అవతారుడిని. అయితే బాబా మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మెప్పు కోసం మనం చెయ్యక్కర్లేదు. మనం ఏ పనైనా చేస్తున్నామంటే అది బాబా ఇచ్చిన అవకాశం ఖచ్చితంగా. ఆ అవకాశం రావడమే మనకు గొప్ప. ఇంకేం అవ్వక్కర్లేదు. వాళ్ళు పొగిడారా, వీళ్ళు పొగిడారా, వీళ్ళు తెగిడారా ఇవన్నీ ఏం అవసరం లేదు. బాబా పని మనం చేస్తున్నాము అంటే బాబా మనకిచ్చిన ఖచ్చితంగా మంచి అవకాశం ఏదైనా ఉంది అంటే అది బాబా పని చేయడం. ఏ ఆ బాబా పనిలో అంటే ఇప్పుడు ఏదో ఒక పని చేశామనుకోండి. అందులో నలుగురు సహాయపడతారు మనకి. ఆ నలుగురు సహాయపడిన వాళ్ళు అంటే అందులో పాలు పంచుకోవడం కూడా మనం డైరెక్ట్‌గా చేసినా చేయకపోయినా అందులో భాగస్వాములం అవ్వడం గూడా అది అదృష్టమే. బాబా ఇచ్చిన అదృష్టంగానే భావించాలి. అంటే బా బా ఏంటది ఆంధ్రాలో ప్రేమికులు చాలా ఉన్నతంగా ప్రేమిస్తున్నారు. కానీ ఈ దెబ్బలాటలేవైతే ఉన్నాయో, ఈ కీచులాటలేవైతే ఉన్నాయో ప్రతి సంస్థలోని ఉంటాయి. ప్రతి దగ్గర ఉంటాయి. ఇవి తప్పవు. కానీ బాబా ప్రేమికులుగా మీకు అవి ఉండకూడదు. కాబట్టి అలా ఉండకుండా ఉండేలా చూసుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అది అంత తేలికైన విషయమేం కాదు. మనల్ని మనం మర్చిపోయి చేయగలిగే అంత అలా బాబా చెప్పారు కానీ అది అంత తేలిక కాదు. కానీ అలాంటి ప్రయత్నం చేయాలి అని ఖచ్చితంగా చెప్పారు. అలా చేసినప్పుడే ఏ పనైనా చేయండి. లేనప్పుడు మీరు విడిచిపెట్టేసేయండి అని చెప్పారు. అయితే మెప్పును కోరి పని చేయొద్దు. గొప్పలు, మెప్పులు ఆశించకండి. అంటే ఆ పనులు అలా చేయడం వల్ల ఆ పనుల వల్ల ప్రయోజనమే ఉండదు. మనమేదో ఆశించి వాళ్ళు పొగుడుతారు, వీళ్ళు పొగుడుతారని ఆశిస్తే గనక అక్కడ బాబా కనబడరు. మనం దేనికి చేస్తున్నాం బాబా కార్యక్రమం? బాబా కార్యక్రమం చేస్తున్నాం అంటే బాబాని నలుగురికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో బాబా కార్యక్రమం చేస్తున్నాం. కానీ వాళ్ళు పొగడాలి, వీళ్ళు పొగడాలి అని చేసుకుంటే గనక అక్కడ బాబా నేనుండను, నేను కనిపించను. ఒకవేళ అలా చేస్తే గనక ఆ పని దానివల్ల ప్రయోజనం ఏముండదు. అయితే ఇంకా ఏంటంటే మీ శక్తికి మించిన పనులు మీరు చేయకండి. ఇది మనం చేయగలము అనుకుంటేనే చేయాలి. అంతేగాని డబ్బులిప్పుడు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా అందరూ డబ్బులున్న వాళ్ళే ఉండరు కదా! డబ్బులు లేని వాళ్ళు గూడా ఉంటారు. బాబా ఏమో నా పనికి డబ్బులతో అవసరం లేదు అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు డబ్బులు లేనప్పుడు నువ్వు నీ శక్తికి తగ్గ పనే నువ్వు చెయ్యి. ఎందుకు నీకు శక్తి లేని పని నువ్వు చేయాలి? అలాంటి పనులు నువ్వు మొదలుపెట్టొద్దు. నువ్వేదైతే చేయగలవో అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా నువ్వేదైతే చేయగలవో ఆ పనినే చెయ్యి. లేనప్పుడు అది మానేసేయి. ఆ పని చెయ్యకు. ఎందుకు చేయడం? నాకు ఈ సందర్భంలో నాకు ఇది ఇది ఇదొచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును కార్యక్రమాలు చేస్తున్నాం మనం. బాబా ఏమన్నారు? సహాయం తీసుకొని చేసినప్పుడు నువ్వు ఆ పనిని మొదలుపెట్టకు అని ఖచ్చితంగా బాబా చెప్పారు. అంటే శక్తికి మించిన పనులు చెయ్యొద్దు అని చెప్పారు. శక్తికి మించిన పనులు అంటే అది ఎలా ఆలోచించాలి నాకు అర్థమవ్వట్లేదు. అంటే ఇప్పుడు మన సహవాస్‌కే వస్తే గనక
క్వెషన్లు తయారు చేసుకుంటే బాగుంటుంది, క్విజ్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. అనుకుని ఆ భారం అంతా నేను శ్రీనివాస్ గారి మీద పడేశాను. పాపం ఆయనే తయారు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను చేయలేనప్పుడు నేను నేను చేయలేనప్పుడు ఎలా చెప్పాను నేను? నాకదే ఆలోచనొస్తదనమాట. ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు మనం చేయాలి గానీ, నేను భారాన్నంతా శ్రీనివాస్ గారి మీద పెట్టేసి, ఆయనే పాపం తయారు చేసుకొని, ఆయనే పెట్టుకొని, ఆయనే ఆన్సర్స్ పోస్ట్ చేసుకొని, నాకిది చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. అంటే సహాయం తీసుకొని, నీకు శక్తి లేకపోతే నువ్వు చేయడం మానేసేయి. ఇది మరి నాకు ఆలోచన అలాగే వస్తుందిది. ఏ పని చేసినా మనం ఒకరి మీద ఆధారపడుతున్నాం ఖచ్చితంగా. అది చిన్నదవనండి, పెద్దదవనండి. అప్పుడు ఇది అదొచ్చింది. అది మరి కరెక్టో కాదో బాబాకే తెలియాలి. నేననేసి పాపం ఆయనే తయారు చేసుకోండి, మీరే పోస్ట్ చేసుకోండి, మీరే ఆన్సర్‌లు పెట్టుకోండి అని ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో శ్రీనివాస్ గారు. జయబాబా అండి. తర్వాత డబ్బుతో పని అప్పుడు ఆ కార్యకర్తలు సమావేశంలో డబ్బుతో నాకు పని లేదు. మౌనం ఎప్పుడైతే మొదలుపెట్టారో బాబా మౌనం మొదలుపెట్టిన దగ్గర నుంచి అక్షర ఫలకాన్ని వదిలేశారు. అలాగే అక్షర ఫలకాన్ని కాదు. మౌనం మొదలుపెట్టిన దగ్గర నుంచి డబ్బుల్ని అసలు బాబా టచ్ చేయలేదుట. డబ్బుల్ని ముట్టుకోలేదు. కానీ ₹1,00,00,000 నా చేతుల మీదుగా మారింది. కానీ నేను బికారిని అని బాబా చెప్పారు. మ ఆహ్, మౌనం మొదలుపెట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు అంటే 54 వరకు 1954 వరకు 1925 జూలై 10ని బాబా మౌనం మొదలుపెట్టారు. 1/3/1954ని ఇది కార్యకర్తల సమావేశం. అప్పుడు బాబా చెప్పిన విషయం. మీరు డబ్బుతోనే పనవుతుంది అని అప్పుడు అడుగుతారు, ఒక కార్యకర్త అడుగుతారు. డబ్బు లేకుండా మీ ప్రచారం ఎలా అవుతుంది బాబా? మీ పేరు మేము ఎలా బయటికి తెస్తాము? డబ్బులుంటే కదా ఏ కార్యక్రమాలైనా చేయగలము అని అడిగినప్పుడు బాబా చెప్తారు. నా చేతుల్లో డబ్బులు లేవు. కానీ నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టాను. నా చేతులు మారింది. నేను డబ్బులు ముట్టుకోలేదు. అన్ని పనులు డబ్బులతోనే అవ్వు అని. అంటే బాబా దేనికి ముట్టుకున్నారు? కానీ నేను బికారినే అని చెప్పారు బాబా. బాబా డబ్బులు దేనికి ముట్టుకున్నారు? ఇవతల వాళ్ళకి ఆహ్, ఆహ్, అందరికి ఇవ్వడం కోసం బాబా డబ్బులు ముట్టుకున్నారు. అంతేగాని బాబా కోసం కాదు. అయితే ఈ సమావేశంలో ఏంటంటే ప్రతిసారి ఒకసారి బాబా ముందు వచ్చినప్పుడు మిగతా స్టేట్‌లో ఉన్న ప్రేమికులందరూ బాబాకి, మండలి వాళ్ళకి ఖర్చులు దారి ఖర్చులన్నీ గూడా మిగతా స్టేట్‌ల వాళ్ళు మన ఆంధ్రాకొచ్చినప్పుడు భరించారంట. రెండోసారి అదే 54లో మొదటిసారి 53లో వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు మన ఆంధ్ర ప్రేమికులే ఆ ఖర్చులన్నీ ఎంతమందైతే వచ్చారో వాళ్ళ ఖర్చులన్నీ మన ఆంధ్ర ప్రేమికులే పెట్టుకున్నారు. మొదటిసారి మిగతా స్టేట్‌ల వాళ్ళు, రెండోసారి పెట్టుకున్నారు. అయితే కార్యకర్తల సమావేశంలో డబ్బులు లేకుండా బాబా పనవ్వదు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు బాబా అన్నారు, డబ్బులతోనే పనవుతుంది అంటే అందరికీ డబ్బులుండవు. డబ్బులు కాదక్కడ ముఖ్యం. మీరు మీ ఇళ్లల్లో చేసుకోండి. అప్పుడేం చెప్పారంటే, ఆంధ్రాలో సెంటర్‌లన్నిటిని నేను రద్దు చేస్తున్నాను. ఎందుకు రద్దు చేస్తున్నాను అంటే, ఇలా కీచులాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ, లెక్కలు అవకతవకలు చూపిస్తూ ఉంటే మీరు నా పని చెయ్యొద్దు. ఇంకా అహంకారంతో నా పని చేయకండి. నిస్వార్థంగా ఉంటేనే నా పని చేయండి. నిజాయితీగా ఉంటేనే నా పని చేయండి. ఇన్ని అభిప్రాయ భేదాలు పెట్టుకొని నా పని చెయ్యొద్దు. మీరు ఆపేసేయండి అని కేడీఆర్ఎంని రద్దు చేస్తున్నాను అని చెప్పి అప్పుడు అంటారనమాట. కేడీఆర్ఎం అంటే ఈ నలుగురు కలిపి. ఆ నలుగురిని నేను రద్దు చేస్తున్నాను. అంటే అందరిలో గూడా ఆ భావం అప్పట్లో ఉంది. నాకది చదవడం బట్టి అది అర్థమైంది. కేడీఆర్ఎం వాళ్ళు చెప్పింది మనమెందుకు వినాలి? మనం సొంతంగా పనులు చేసుకోలేమా? మన దగ్గర డబ్బులున్నాయి. బాబా ప్రేమలో మనం కూడా గొప్పవాళ్ళమే కదా! అన్న ఉద్దేశంతో అప్పటికి పరిస్థితులున్నాయి గాబట్టి, బాబాకి ఇవన్నీ తెలుసు గాబట్టి, కేడీఆర్ఎం వాళ్ళు గూడా అంటే మాట ప్రకారం మేము బాబాని పరిచయం చేసాం ఆంధ్రాకి. మా మాట ప్రకారమే వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు కూడా బిహేవ్ చేసినట్టు, వాళ్ళు కూడా డబ్బులు లెక్కల్లో తేడాలు చూపించినట్టు, ఇవన్నీ గూడా ఏవో అంటే లెక్కల్లో తేడాలంటే ఏదో రాబట్టి నాకు లోపం కనిపిస్తోంది అని బాబా చెప్పి కేడీఆర్ఎంని అప్పుడు రద్దు చేశారు. అలాగే ఆంధ్రాలో సెంటర్‌లన్నీ గూడా రద్దు చేస్తున్నాను అంటే, సెంటర్‌లు రద్దు చేస్తే మీ విషయాలు మాకెలా తెలుస్తాయి? బాబా గురించి ప్రచారం ఎలా అవుతుంది? సెంటర్‌లు వద్దంటున్నారు, డబ్బులు అవసరం లేదంటున్నారు. ప్రచారం అది ఎలాగవుతుంది అని అడిగినప్పుడు, నా ప్రచారం చేయడానికి డబ్బులక్కర్లేదు. మీరు మనస్ఫూర్తిగా ప్రేమగా జీవించండి. మీ జీవితమే నా అంటే అక్కడ ఇందులో చెప్తాడు. నిన్ను అతని పని చేస్తున్నప్పుడు మనని మనం మర్చిపోగలిగితే గనక, అప్పుడు వస్తారు ప్రజలందరూ నీ దగ్గరికి. నువ్వు నా పని చేస్తున్నాను, బాబా పని చేస్తున్నాను, బాబా పని చేస్తున్నాను అని చెప్పుకుంటే ఎవరు రారు. ఏ మ ఈ బాబా కార్యక్రమం అంటే, ఆ బాబా కోసం మనం ప్రచారం చేయక్కర్లేదు. అంటే మనం సహవాసులు పెట్టుకునేవాళ్ళం. ఇంతకు ముందు మామూలు సహవాసులు పెట్టుకున్నప్పుడు యానివర్సరీలవి పెట్టుకుంటున్నప్పుడు
ఈ షీల్డ్ అని అవి ఇచ్చుకునేవాళ్ళు. ఫోటోస్ అని లేపోతే షీల్డ్ గాని, ఫోటో గాని, ఇంకోటేంటది ఈ బ్యాడ్జ్‌లని అవి ఇవి అన్నీ గూడా స్టేజ్ మీద ఎవరెవరైతే వక్తలొచ్చారో, ఎవరెవరైతే ముఖ్య అతిథులొచ్చారో వీళ్ళందరికీ ఇవ్వడాలు అవి చేసేవారు. దానివల్ల ఏం బాబా పేరు రాదు. మీ జీవితాలు అలా ఉండగలిగితే బాబా పేరు, నా పేరు బయటకొస్తుంది. నువ్వు నీ పనిలో అంటే నా పనిలో నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు, డబ్బు అవసరం లేకుండా నా పని నువ్వు చేయగలిగినప్పుడు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి పని చేయడంలో గొప్పేం లేదు. డబ్బు అవసరం లేకుండా, డబ్బు లేకుండా మీ ఇళ్లల్లోనే మీ కార్యక్రమం చేసుకోండి. మీ ఊర్లో మీ కార్యక్రమం చేసుకోండి. బాబా కార్యక్రమం చేయండి. మీ ఇంట్లో బాబా కార్యక్రమం చేయండి. సెంటర్‌లంటే మళ్ళీ అందరూ కలిపి ఇవన్నీ వస్తాయి. నేను సెంటర్‌లని, కేడీఆర్ఎంని ఇద్దరిని గూడా నేను రద్దు చేస్తున్నాను అని చెప్పి ఆనాడు సమావేశంలో బాబా చెప్పిన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ పంచుకోవడం కాదు. ప్రేమ హృదయంతో ఉండండి. ప్రేమ అంటే తన పని చేసినప్పుడు అన్నీ గూడా మర్చిపోయి, నేను అన్న దాన్ని మర్చిపోయి తన పని చేస్తే గనక, తన కోసమే తను పని చేస్తే గనక ఖచ్చితంగా బాబా ప్రేమికులుగా ఎక్కువ మంది మారతారు అని ఇది బాబా 6/3/1954లో చెప్పిన కార్యకర్త సమావేశంలో. అంటే ఇది జనరల్‌గా అందరూ గూడా ఇంచుమించుగా ఇలానే ఉంటారు. అప్పట్లో ఇలా ఉన్నారు. అంటే ఎక్కడైనా నలుగురు కలిస్తే డెఫినిట్‌గా అసూయ, ద్వేషాలు ఇవన్నీ గూడా డెఫినిట్‌గా వస్తాయి. ఎందుకంటే మనం మానవ మాత్రులం. మనం బాబాలం కాదు గాబట్టి అవొస్తాయి. అవి తగ్గించుకుని మీరు పని చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి, లేదు అంటే ఆపేయండి అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా జై కి బాబా వాణి. చెప్పండి. నాన్నగారు. జై క్షణం. చెప్పండి మావయ్య గారు. బాబా గారు జై బాబా వాణి చెప్పిన దాంట్లో కొంత అవగాహన రాహిత్యం అని కానీ అవగాహన లోపం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే కేడీఆర్‌ని ఉద్దేశించి మాత్రమే కాదు, బాబా గారు ఆంధ్రలో పెట్టడానికి చాలా కారణాలున్నాయి. కేడీఆర్‌లో ఆ నలుగురిలో అభిప్రాయ భేదాలు అంటే ఆర్థికమైన భేదాలు కాదు. ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని, అది తెలుగులో తెలుగు వారికి అవగాహన చాలా తక్కువగా ఉందనే ఉద్దేశంతో మటుకు బాబా చెప్పలేదు. అందరినీ ఉద్దేశించి అంటే ప్రపంచంలో ఉండే అన్ని కేంద్రాలు కూడా దేనికి ప్రత్యేకత ఇవ్వలేదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మొట్టమొదటి కేంద్రం మెహరాబాద్‌లో మనం అనుకున్న ప్రకారం, రెండో కేంద్రం పూనాలో కేంద్రం నేను ప్రత్యేకించి ఓపెన్ చేశానని చెప్పినప్పటికీ, రెండో కేంద్రం అహ్మద్ నగర్‌లో కూడా ఓపెన్ చేశారు. అక్కడికి కూడా అభిప్రాయ భేదాలొచ్చాయి. అక్కడ ఆ కేంద్రంలో వెళ్లి పరిశీలిస్తే అక్కడ నోటీస్ బోర్డ్‌లోనే ఉంటుంది. బాబా ఏమిటేమిటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారని. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్రాకి 2 సార్లు పర్యటనొచ్చారు. మనని ఆంధ్ర ప్రేమికులు మెచ్చుకున్నారు. రెండోది హమీర్పూర్ ప్రేమికులు మెచ్చుకున్నారు. అంచేత ఎక్కువ తక్కువలనేవి ప్రస్తావించడం రెండోసారి హమీర్పూర్ తర్వాత ఆంధ్ర కేంద్రంకి వచ్చారు కాబట్టి, ఇక్కడ కేడీఆర్‌లో వచ్చే అభిప్రాయ భేదాలని రూపుమాపడానికి, తద్వారా ప్రపంచంలో ఉండే బాబా కేంద్రాలన్నీ, బాబా కేంద్రం అంటే బాబా సమూహం, బాబా ప్రేమికులందరూ ఒక దగ్గర కూర్చొని చేసే సమావేశాన్ని కేంద్రాలు ఏర్పరచుకున్నారు. అంచేత అభిప్రాయ భేదాలు వ్యక్తుల్లో ఉండాలి కానీ వ్యక్తిత్వాల్లో ఉండకూడదు. బాబా కేంద్రం అంటే ఆ విధంగా ఉండాలని చెప్పి చేశారు తప్పిస్తే, ఆ సందర్భంలో ఆయన ఉదాహరించినవన్నీ కూడా పాట రూపంలో మన శ్రీనివాసరావు గారు అందజేశారు. అందుకే మనం ఆలోచించవలసింది ఏంటంటే, డబ్బు ప్రధానం కానప్పటికీ కూడా అది లేనిదే మనకే కార్యక్రమం జరగదు. నేను ప్రత్యేకించి ప్రతి సంవత్సరం యానివర్సరీ గురించి చాలా భయపడుతూ ఉండేవాడిని. ఎందుకంటే యానివర్సరీ అంటే నలుగురిని పిలవాలి, వాణి చెప్పినట్టుగా వాళ్ళకి జ్ఞాపికలు ఇవ్వాలి. ఈ విధంగానే చేస్తేనే బాబాను వారితోటి తీసుకెళ్తారనే అభిప్రాయం ఉండేది. కానీ మనకి రాను రాను బాబా ప్రేమలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆయనే పరిష్కార మార్గాలని చూపిస్తూ ఉంటాడు. సహవాసులు చేయడం, ఇంత చక్కగా కార్యక్రమం చేశారు, ఆ కేంద్రం వాళ్ళు ఇలా చేశారు, ఈ కేంద్రం వాళ్ళు ఇలా చేశారని పోటీలు పడే చేసే పరిస్థితి నుండి ఒక్కసారిగా గత సంవత్సరం నుంచి ఎవరిని కలయనివ్వకుండా, ఎక్కడికి రానివ్వకుండా, మీ ఇంటి దగ్గర ఉండి మీరు కార్యక్రమాలు చేయాలని బాబా మనకు చక్కనైన అవకాశం, ఈర్ష్య అసూయలకి అవకాశం లేని ఈ కరోనా రూపంలో మనకి బాబా మనకు కనువిప్పు కల్పించాడు అనుకోవాలి. అందువల్ల ఇది
డబ్బు గురించే కాకుండా ప్రేమ పొందాలి, పొందబడాలి అనుకుంటే నిస్వార్థంగా ఉండాలని చెప్పడమే ఆయన తాలూకు ఉద్దేశం. మన బాబా ప్రేమికులు అంటే ఆంధ్రులకు మాత్రమే ఇది ఉద్దేశించి ఆయన ఈ సూచనలు ఇవ్వలేదు. అందరికీ యావత్ ప్రపంచానికి ఇచ్చారు. అది గమనించి మనం ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమంలో ఆర్థిక పరంగా ఎవరి మీద ఆధారపడొద్దన్నారు. అంతేకాని బాబా కార్యంలో ఈ ఈ ఇంటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నట్టుగా బాబా కార్యక్రమంలో చేయడానికి ధనమే కాదు ప్రాధాన్యం. ఏ విధంగా పాల్గొన్న శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆయనకు బాబా అవకాశం ఇచ్చారు ఈ పాల్గొనే దాంట్లో. అంచేత అది భారం అనుకోకూడదు. మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే బాబా గురించి మనం తెలుసుకోవడమే కాకుండా ఇతరులకి తెలియజేయడం ద్వారా ఆయన భగవంతుడు అని మనం నమ్మడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు. మనం పనిముట్లు మాత్రమే. అది గుర్తుకొంచే మన ఈ కార్యక్రమాలని సఫలీకృతం అవుతాయి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇది నేను మళ్ళా ఇంటరప్ట్ అయినందుకు అందరూ నన్ను క్షమించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నాన్నగారు. జై బాబా. అదే కొంచెం నేను చదవడం అంతా కలిపి చదివాను. అందుకు ఆంధ్రాలో చెప్పారు కాబట్టి అంటే కేడిఆర్ఎం అని నేను అనుకున్నాను. మనస్పర్ధలు వచ్చిన కారణంగా అని నేను అనుకున్నాను. జై బాబా. ఉమా జై బాబా. మనస్పర్ధలు కేడిఆర్ఎంలో ఉద్దేశించి అనడంలో వాళ్ళు తప్పు చేస్తారని కాదు, అందరికీ అది వర్తిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి పాడడానికి మహేష్ అన్నయ్య గారు రెడీగా ఉన్నారా? లేరమ్మా, నేనే పాడతాను. జై బాబా. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. మామయ్య గారికి మీకు ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనసే నీకు మంగళ హారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళ హారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళ హారతి, మంగళ హారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, నమ్మిన వారికి ఎదలను దోచావు. శరణను వారికి సర్వము అయినావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయినావు. నీకు మంగళ హారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అఘములు పాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అఘములు పాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు.
అహమును అణచగా ప్రేమను నేర్పావు, అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, వరణనుభవమే శాశ్వత హారతి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికి. నా నా స్పీచ్ లో